शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వారం గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మేషరాశిలో చంద్రుడున్నాడు. మేష వృషభ మిథున కర్కాటక సింహాల్లో సంచరిస్తున్నాడు. ఈ వారం అంతా కూడా వార ప్రారంభంలోనే చంద్రుడు వృషభంలోకి వెళ్ళిపోతున్నాడు. తర్వాత శుక్రుడు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు. మిథునంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు. బృహస్పతి మిథునంలో ఉన్నాడు. బుధుడు రవి ఇద్దరూ కూడా బుధాదిత్య యోగాన్ని పొంది కర్కాటకంలో ఉన్నారు. ఇక కుజకేతువులు ఇద్దరు సింహంలో, రాహు కుంభంలో, మీనంలో శని. ఈ గ్రహస్థితి ఈ వారం మనం చూసుకున్నట్టయితే మరి దీని ఆధారంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చూద్దాం. త్వరలోనే మన ఛానల్ ఇంకొకటి ఉంది, స్వధర్మ దర్శిని అనే ఛానల్లో శ్రీమద్భాగవత మహాపురాణం గురించి విస్తారంగా అనేక విషయాలు విశ్లేషిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఛానల్ కింద మన ఛానల్లో ఉంటుంది స్వధర్మ దర్శిని అనే ఛానల్. సో అది కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక చింతన, శ్రీమద్భాగవత కథ వింటే అనేక గ్రహదోషాల తొలగిపోవడంతో పాటు మనిషి మానసిక పరిపక్వత అనేది కలుగుతుంది. కాబట్టి ఆ వీడియోలను కూడా వీలైతే చూడండి. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూద్దాం. మేషరాశి వారికి జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో చంద్ర సంచారం. ఇక శుక్రుడు ద్వితీయంలోంచి తృతీయంలోకి వెళ్తున్నాడు వార మధ్యంలో. బృహస్పతి తృతీయంలో, చతుర్థంలో బుధ రవులు ఉన్నారు. ఇక కుజకేతువులు పంచమ స్థానంలో, రాహు ఏకాదశంలో, ద్వాదశంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే గత వారంలాగానే ఇంచుమించుగా అలాంటి పరిస్థితే మనకు సూచిస్తుంది. రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కేతు సాంగత్యం వల్ల అనేక రకాల రుగ్మతలతో పాటు అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది. వార ప్రారంభంలో చంద్రుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి కొంత చికాకు, మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతి విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి తడబాటు అనేది కొంత కనిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో ధనాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వారమధ్యంలో తృతీయంలోకి వెళ్తున్నాడు. అంటే పూర్వార్ధంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా అనేక రకాల సమస్యల నుంచి కొంత సులభంగా బయటపడే అవకాశం ఉంది. కానీ ఉత్తరార్ధంలో మనం చూసుకుంటే శుక్రుడు బృహస్పతి సాంగత్యాన్ని పొందుతున్నాడు. శత్రు సాంగత్యము, అందుట్లోనూ తృతీయ స్థానంలో సంచారము శుభగ్రహం కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. అంటే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ దగ్గరి బంధువులతో కానీ సమస్యలు తలెత్తే అవకాశం, వాటితో పాటు కొంత కుటుంబ అనిశ్చితి అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా మీకు స్థిరాస్తులు కానీ స్థలాలు కానీ కోర్టు వ్యవహారాల్లో ఉంటే అవి కొంత వాయిదా పడడం, లేదంటే మీ దగ్గర బంధువులు మీ పైన, లేదంటే స్థిరాస్తుల విషయంలో కోర్టుకు వెళ్ళాల్సి రావడం, అదొకటి అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ వార ప్రారంభంలో కొంతవరకు అనుకూలిస్తాయి. వార మధ్యంలో కూడా కొంత అనుకూలించే అవకాశం సూచిస్తుంది. వారాంతంలో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా స్థలాలు నిర్ణయాలు తీసుకుని ఉంటే వార ప్రారంభంలో చేసుకోండి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక, రక్షణ రంగాలకు సంబంధించి, అలాగే రీసెర్చ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారో మంచి ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరచడంతో పాటు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. రుణ బాధ కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది.
వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తే కొంత వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయిన కుజుడు కేతు సాంగత్యం వల్ల చర్మ సంబంధమైన రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవడం అనేది శ్రేయోదాయకం. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా కూడా వారి నుంచి కొంత సహాయ సహకారాలు అందడం, కోర్టు వ్యవహారాల్లో ఉన్న మీ స్థిరాస్తులకు ఒక పరిష్కారం అనేది వారి ద్వారా లభించడం అనేది మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ప్రస్తుతం అనుకూలించవు, వాయిదా పడే అవకాశం ఉంది. ప్రమోషన్లో స్థానచలనాల విషయంలో కొంతవరకు సానుకూల దృక్పథం ఉంటుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కొంత సామాన్యమైనటువంటి ఫలితమే గోచరిస్తుంది. ఆర్థికంగా విదేశీ ద్రవ్య లాభము, విదేశీ పెట్టుబడులు అనేటివి మీకు దొరికే అవకాశం సూచిస్తుంది. ఆ విషయంలో కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక ఊహించని ధన వ్యయాలు, అనవసర ఖర్చులు, ఏల్నాటి శని ప్రారంభమైంది కాబట్టి ఈ ఆర్థికంగా కొంత కుంగతీసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల్లో శనికి తైలాభిషేకం, లేదంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. రుద్రాభిషేకం ప్రతి సోమవారం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు దత్తదేవాలయ దర్శనము, అలాగే దత్తాత్రేయ స్వామికి శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్రుడు, అలాగే ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో బుధరవులు ఉన్నారు, చతుర్థంలో కుజ కేతువులు ఉన్నారు, రాహు వచ్చేసి దశమ స్థానంలో ఉన్నాడు, ఏకాదశంలో శని, చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి స్వక్షేత్రంలో గత 2 వారాలుగా మనకున్నాడు. మంచి అభివృద్ధి, మంచి స్థిరత్వము, మంచి మానసిక పరిపక్వత, ప్రతి విషయంలో కూడా ఆలోచన విధానం అనేది ఉండేది. ఈ వార మధ్యంలో శుక్రుడు ద్వితీయంలోకి వెళ్తున్నాడు, శత్రు సాంగత్యాన్ని పొందుతున్నాడు. కాబట్టి కొంత అనవసరమైనటువంటి భయాలు, అలాగే మానసికంగా కొంత ఆశించిన పని జరగట్లేదు అని చెప్పేసి ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఏర్పడే అవకాశం ఉంది. కొంత విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేద్దామనుకోవడం, లేదంటే వాహనాలు కానీ ఇలాంటివి కొనుక్కోవాలనుకోవడం, వాటిని జాప్యం జరగడం అనేది మనకు ప్రస్తుతం సూచిస్తుంది. దానివల్ల కొంత అనిశ్చితి అనేది ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక పురోభివృద్ధి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. కుటుంబ పరంగా చూసుకుంటే దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి ఏదైనా ఆర్థిక సహాయం కూడా అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా అలాగే స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది. మీరు తీసుకునేటువంటి స్థిరాస్తుల్లో కొంత లీగల్ ఇష్యూస్ అనేటివి తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక స్థలాలు కొనడం ఇవన్నీ కూడా కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నించే విద్యార్థులు కానీ మంచి విజయాలు దక్కించుకుంటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే శుక్ర సాంగత్యం కలుగుతుంది కాబట్టి షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు బృహస్పతి శుక్రుల కలయిక వల్ల వారి యొక్క షుగర్ లెవెల్స్ పెరగడం, లేదంటే కొంత శారీరకంగా కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం సూచిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
ప్రమోషన్లు స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాలు చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉద్యోగపరంగా తలెత్తే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశాల్లో స్థిరపడాలనుకుంటే ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఇక దాంతోపాటు స్థిరాస్తుల కొనుగోలు వల్ల కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ కొంత వారి ఆరోగ్యరీత్యా ధన వ్యయం అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తదేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామికి వీలైతే ప్రదక్షిణాలు చేయడం, వడమాల సమర్పించడం చేయండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, ద్వితీయంలో బుధ రవులున్నారు, తృతీయంలో కుజకేతువులున్నారు. అలాగే నవమ స్థానంలో రాహు, దశమ శని, ఏకాదశంలో చంద్రుడున్నాడు. ఏకాదశ ద్వాదశ జన్మ తృతీయాల్లో చంద్ర సంచారం అనేది ఉంది. శుక్రుడు ద్వాదశంలోంచి జన్మంలోకి వస్తున్నాడు ఈ వార మధ్యంలో. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచన విధానం, నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి స్థిరత్వ భావన అనేది ఉంటుంది. అలాగే కొంత చాకచక్యంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటారు. అయితే వార మధ్యంలో శుక్రుడు బృహస్పతితో కలవడం వల్ల కొంత విలాసాల యందు ఆసక్తి పెరగడం, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల కొంత ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా వార ప్రారంభంలోనూ వారాంతంలోనూ కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. అయితే కుటుంబంలో దగ్గరి బంధువుల ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో కానీ, అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీల వల్ల కానీ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వార ప్రారంభం నుంచి కూడా కొంత ఇబ్బందులున్న వార మధ్యంలో శుక్రుడు జన్మంలోకి రావడం వల్ల విద్యార్థులకు మంచి అనుకూలత, మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మంచి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. కొంత ప్రశాంతత, కుటుంబంలో అనిశ్చితి తొలగిపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి శని దశమ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడ్డా కూడా వాటి నుంచి సులభంగా బయటపడతారు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూలత ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. అయితే ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం, తీవ్ర ఇబ్బందులు ఆరోగ్య విషయంలో తండ్రికి కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది మనకు. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా ఈ వారం మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి అందరికీ కూడా మంచి అనుకూలత ఉంటుంది. కొంత ఆర్థిక పురోభివృద్ధి, ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగినప్పటికీ కూడా అనవసర వ్యయాల వల్ల కొంత చికాకైతే తప్పదు. ఊహించని ధన వ్యయాలు, విలాసాల వలన, సొంత ఖర్చుల వలన అనేక ధన వ్యయాలు కలిగే అవకాశం సూచిస్తుంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. బబ్బెర్లు దానం ఇవ్వండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి.
ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితం. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధరవులు, ద్వితీయంలో కుజకేతువులు, అష్టమ రాహువు, నవమ శని, దశమ ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో చంద్రుడు, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన చంద్రుడు దశమ నుంచి ద్వితీయం వరకు సంచరిస్తున్నాడు. మరి రాశిలో బుధ రవులు ఉండడం వల్ల కొంత అస్థిరత ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఒక మంచి ఆలోచన ధోరణి ఉంటుంది. ప్రతి విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం, చుట్టూ ఉన్న వాళ్ళతో సంయమనంతో మాట్లాడడం, సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా వార ప్రారంభంలోనే చేయాలి. వారాంతంలో ద్వాదశంలోకి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి కొంత వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సాంకేతికపరమైన విద్యార్థులు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కంప్యూటర్ రంగానికి చెందిన విద్యార్థులు మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శని నవమంలో ఉండడం, అష్టమంలో రాహు ఉండడం వల్ల నేత్ర సంబంధమైన తలకు సంబంధించిన అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది. కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్త అవసరం. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కొంతవరకు వార ప్రారంభంలో అనుకూలిస్తుంది. వారాంతంలో మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఇక అన్ని రంగాల వారికి కూడా సామాన్యంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు కొంత వార ప్రారంభంలో ధనలాభాలు కూడా బాగుంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజకేతువులు ఉన్నారు. అలాగే సప్తమ రాహు, అష్టమ శని, నవమ దశమ ఏకాదశ ద్వాదశ జన్మాల్లో చంద్ర సంచారం. శుక్రుడు దశమం నుంచి ఏకాదశంలోకి వారమధ్యంలో వస్తున్నాడు. అలాగే బృహస్పతి ఏకాదశంలో ఉన్నాడు. బుధ రవులిద్దరూ కూడా ద్వాదశంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే కొంత మిశ్రమంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా జన్మ కుజకేతువుల వల్ల, అలాగే సప్తమ రాహు, అష్టమ శని వల్ల మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన చికాకు అనేది తలెత్తూ ఉంటుంది. కుటుంబంలో కొంత అశాంతత ఉంటుంది. మానసికంగా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. కొంత అధికంగా ధన వ్యయాలైతే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో కొంత ఆర్థికపరమైన లావాదేవీల్లో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా
అష్టమ శని సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. నరాలకు కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, ఇంచుమించు అన్ని రంగాల వారికి కూడా కొంత అనుకూలంగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఈ వారం సూచిస్తుంది. అలాగే ఊహించని ధన వ్యయాలు, అనవసర ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం గాయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోండి. మినుములు, ఉలువలు, నువ్వులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో శని, 8, 9, 10, 11, 12 స్థానాల్లో చంద్రుడు, అలాగే 9వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు 10వ స్థానంలోకి వస్తున్నాడు. బృహస్పతి 10వ స్థానంలో, 11వ స్థానంలో బుధ, రవులు ఉన్నారు. 12వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచనతో పాటు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనాత్మక శక్తి అనేది ఉంటుంది. రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పవు. దగ్గర బంధువులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆర్థిక ఆస్తుల విషయాల్లో కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఈ రాశి వారికి మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు అనేటివి తలెత్తే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, రక్తంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. అష్టమాధిపతి కేతువుతో సాంగత్యం పొంది ఉన్నాడు కాబట్టి కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తరచూ తలెత్తే అవకాశం సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి అభివృద్ధి గోచరిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఎక్కువ ధన వ్యయం చేసే అవకాశం ఉంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తుంటారు. దేవాలయ దర్శనాలు, ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఈ వారం సూచిస్తుంది. మరి ఈ యొక్క కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే మంగళవారం కందులు, ఉలువలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా పంచమ రాహువు, 6వ స్థానంలో శని, 7, 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. నవమంలో బృహస్పతి, దశమంలో రవి, బుధులు ఉన్నారు. ఏకాదశంలో కుజకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత భిన్నమైనటువంటి స్థితి అయితే సూచిస్తుంది. రాష్ట్రాధిపతి
అష్టమ స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా వార మధ్యంలో నవమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి వార పూర్వార్థం కంటే ఉత్తరార్థం అనుకూలంగా ఉంటుంది. మానసిక స్థిరత్వం అనేది కొంత మెరుగుపడుతుంది. ఆందోళనలు తగ్గుతాయి. ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసే ఆలోచన విధానం పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంత అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో విద్యలు అభ్యసించాలి అనుకునే వారికి సరైన సమయంగా చెప్పుకోవచ్చు. రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి దూర ప్రాంతాలలో విద్యాభ్యాసానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే సాంకేతిక రక్షణ రంగాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. మంచి ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. అలాగే ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమ శుక్రుడు ఉన్నాడు. తర్వాత కొంత అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా ఈ వారాంతంలో పూర్తిగా వాటి నుంచి బయటపడడం, ఆరోగ్యపరంగా మంచి అనుకూలత అయితే మనకు ఈ వారం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వారి నుంచి సహాయ సహకారాలు, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు కూడా దొరికే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం వారాంతంలో మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా అనుకూలిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఊహించని ధన ప్రాప్తులు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు, అలాగే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్త దేవాలయ దర్శనం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు ఆంజనేయ స్వామికి సంబంధించిన మన్యసూక్త పారాయణం కానీ, సుందరకాండ పారాయణం కానీ చేసుకోండి, లేదంటే చేయించండి. హనుమాన్ దేవాలయాలను దర్శించండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థ రాహువు, పంచమంలో శని, 6, 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు, అలాగే 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. 8లో బృహస్పతి ఉన్నాడు. 9వ స్థానంలో రవి, బుధులు ఉన్నారు. 10వ స్థానంలో కుజ, కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ప్రతి వారితో కూడా సానుకూల దృక్పథం ఏర్పాటు చేసుకుంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వాటి నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దగ్గర బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు అనుకూలించినప్పటికీ కూడా మీరు తీసుకునే స్థిరాస్తుల విషయంలో కొంత లీగల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. వాటిని గురించి కొంత జాగ్రత్త పడండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు, అలాగే విద్యారంగానికి సంబంధించినటువంటి విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. విద్యార్థుల సంతానపరమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. సంతాన ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య వార ప్రారంభంలో అనుకూలత ఉంటుంది. వారాంతంలో కొన్ని కుటుంబంలో చికాకులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత సంయమనంతో ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చేసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు నవమంలో ఉన్నాడు. అష్టమంలో బృహస్పతి, శుక్రుల కలయిక వల్ల కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇబ్బంది, షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్త వహించడం మంచిది. అనవసరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే కొంత ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త వహించడం అనేది మంచిది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. అలాగే స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో కొత్త విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం అధికంగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు సామాన్యమైనటువంటి విజయాలు, కొంత వ్యతిరేక ఫలితాలు దక్కే అవకాశం ఉంది. అలాగే సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది. ఇక ఆకస్మిక ధనలాభాల విషయానికి వస్తే కొంత వరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తోపారాయణం చేయండి. అలాగే నవగ్రహాలలో గురువు దగ్గర 16 ప్రదక్షిణాలు చేసేసి అక్కడ శనిగలు సమర్పించండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, పంచమం, షష్టమ, సప్తమ, అష్టమ నవమాల్లో చంద్రుడు, ఇక 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. 7వ స్థానంలో బృహస్పతి, 8వ స్థానంలో బుధ, రవులు ఉన్నారు. 9వ స్థానంలో కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో ఉన్నాడు. మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. వార మధ్యంలో శుక్ర సాంగత్యం వల్ల విలాసాలయందు ఆసక్తి పెరగడం, మానసికంగా కొంత ఉత్సాహం పెరగడం, ప్రతి విషయంలో కూడా కొంత ముందడుగు వేయడానికి ఇష్టత చూపించడం జరుగుతుంది. అలాగే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి ఎక్కువగా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. కొంత ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, విహారయాత్రలకు వెళ్ళడం, కొంత సమయం గడపడం అనేది మనకు గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు 5, 6, 7, 8, 9 స్థానాల్లో సంచరించడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అష్టమంలో బుధ, రవులు కూడా ఉన్నారు. కొంత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి వారాంతంలో విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. అలాగే వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి వీరందరికీ కూడా అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి. అలాగే పెసర్లు, దాంతోపాటు గోధుమలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుసు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, పంచమంలో శుక్రుడు ఉన్నాడు. పంచమంలోంచి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే చంద్రుడు చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. అలాగే దాంతోపాటు బృహస్పతి 6వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో
బుధ రవులు ఉన్నారు, 8వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి తృతీయంలో ఉన్నాడు. మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు మానసిక స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంత శారీరక అలసట ఉన్నప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వేస్తారు. ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. అలాగే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పురోభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. అలాగే విదేశీ ద్రవ్య లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ కుజకేతువుల వల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. రక్తంలో ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. అనవసరమైనటువంటి బయట పదార్థాలు తినడం కానీ కొన్ని రకాల సమస్యల వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశం సూచిస్తుంది. జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. కొంత వారి నుంచి కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ప్రస్తుతం వార ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. వార మధ్య నుంచి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించకపోవచ్చు. అలాగే ప్రమోషన్లు, స్థానచలనాలు సామాన్యంగా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే మనకి ఈ వారం గోచరిస్తున్నాయి. ఇక లాభాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక అనుకూలత కూడా సామాన్యంగా ఉంటుంది. కొంత వ్యతిరేకతంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మకర రాశి వారికి సూచిస్తుంది. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియులు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకొని దాంతోపాటు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. కందులు, ఉలువలు, దాంతోపాటు మినువులు దానం ఇవ్వండి. శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహువు, ద్వితీయంలో శని, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో చంద్రుడు, అలాగే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. పంచమంలోకి వెళ్తున్నాడు. పంచమంలో బృహస్పతితో సాంగత్యం పొందుతున్నాడు. ఇక ఆరో స్థానంలో బుధ రవులు ఉన్నారు. 7వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ముఖ్యంగా నాగదోషం అనేది తీవ్రంగా ఉంది వీరికి. జన్మరాహు, సప్తమ కేతువు, అలాగే కుజ సాంగత్యం కూడా కలిగి ఉంది. అస్థిరత బాగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తడబాటు, కొన్ని రకాల నిర్ణయాల ఇబ్బందులు, ఆర్థిక వ్యతిరేకత, ఏదో రకమైన సమస్యలు తలెత్తడం అనేది మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కొంతవరకు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ప్రస్తుతం సామాన్యమైన అనుకూలత అయితే గోచరిస్తుంది. విద్యార్థులకు కొంచెం అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంటు లేదంటే వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. కొంత ఆటంకాలు అయితే ఉంటాయి. అయినప్పటికీ కూడా విద్యార్థులు మంచి విజయం దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు, తరచూ వాదోపవాదాలు కలిగే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే కుంభరాశి వారికి సప్తమంలో కుజకేతువులు ఉండడం దానివల్ల కూడా ఆరోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు మాత్రం కొంత వాయిదా పడ్డ పని కూడా పూర్తయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కుతాయి. అలాగే వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలత అనేది మనకు గోచరిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా ఉద్యోగపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి, ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుమును, ఉలువలు, కందులు ఈ మూడు కూడా మంగళవారం రోజు దానం ఇవ్వండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్ర సంచారం. తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, చతుర్థంలోకి వెళ్తున్నాడు. బృహస్పతి చతుర్థంలోను, అలాగే పంచమంలో రవి, బుధులున్నారు. 6వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ద్వాదశంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ఏల్నాటి శనిలో జన్మశని ప్రారంభమైంది. కొంత అస్థిరత అనేది బాగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాయిదా పడడం, చికాకులు కలగడం, ఏదో రకమైన సమస్యలు అయితే ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి కొంతవరకు ఉండే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. రుణాల వల్ల కొంత ఇబ్బందికరమైన స్థితి అనేది ఏర్పడుతుంది. అనవసర ధన వ్యయాల వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖ వ్యాధుల వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దాంతోపాటు షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. అలాగే కొంత వారి ఆరోగ్య విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు, తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఊహించని ధన వ్యయాలు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల ధన వ్యయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఈ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం విమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.